లేఅవుట్ల క్రమబద్దీకరణకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని మరో నెల రోజులు పొడిగించింది తెలంగాణ సర్కార్. మార్చి 31తో ఈ పథకం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో నెల రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఓటీఎస్ ప్రకటించింది. 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా చేసుకున్న దరఖాస్తుదారులకు 25% రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు 1200 కోట్ల రూపాయల వరకు ఫీజు చెల్లించారు. అయితే పథకం అమలు చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు వీటిని పరిష్కరించే లోపు గడువు తేదీ సమీపించింది. పండగ సెలవుల కారణంగా చివరి 2 రోజులు ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించాలన్న వినతులు రావడంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ముందు పొడిగించడం అనేది ఇంతకాలం సస్పెన్స్ గా ఉండేది. నిన్న 31వ తేదీ వరకు కూడా ఈ డేటు ఉండేది. దాదాపు నెల రోజుల దాకా టైం ఇచ్చారు. కానీ చాలా మంది ఒక 3-4 రోజుల ముందు వరకు కట్టుకున్నారు. చాలా మంది అంతకంటే ముందు డిలే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ కొంత ఆఫర్ కూడా పెట్టింది. 25% మీకు మొత్తం అమౌంట్ లో 25% దాకా మీరు మినహాయింపు ఇస్తున్నాం, మీరు త్వరితగతిన కట్టుకోండి అని మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మొన్న అయిపోయింది. ఈ 2 రోజుల నుంచి కూడా అందరూ ఇక ఉండదేమో అనేటువంటి ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది గ్రామ పంచాయతీ లేఅవుట్ లో తీసుకున్న వాళ్ళు, కొంత అక్రమ లేఅవుట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మంది ఒక్కొక్కరు 1-2 ఫ్లాట్ల చొప్పున దాదాపు వేలాది ఫ్లాట్లు చాలా జిల్లాలలో ఉన్నాయి. కనుక లక్షలాది మంది ఈ ఫ్లాట్లు రెగ్యులేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద మరో నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కనుక మళ్ళీ ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు కూడా, అంటే ఏప్రిల్ చివరి వరకు కూడా ఈ అవకాశం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అందరికి కూడా సిటిజన్స్ కి వచ్చేస్తుంది. రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఈ ఓటీఎస్ ప్రకటించిన నేపథ్యంలో 2020లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగానే దరఖాస్తుదారులకు దాదాపు 20% రాయితీ వచ్చినటువంటి విషయం ఉంది. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది దరఖాస్తుదారులు 1200 కోట్ల రూపాయల వరకు ఫీజు చెల్లించారు. ఈ ఫీజు చెల్లించిన దాంట్లో గడిచిన వారం 10 రోజుల్లోనే దాదాపు సగం అమౌంట్ వచ్చినట్టుగా కూడా మనకు రెవెన్యూ శాఖ నుంచి సమాచారం అందుతుంది. ఈ పథకం అమలు చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. కొంత లాగిన్ కావడానికి ఇబ్బంది అయింది, సైట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా ఇష్యూస్ ఫేస్ చేసిన నేపథ్యంలో చాలా మంది మళ్ళా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కానీ, జిహెచ్ఎంసీ ఆఫీసుల చుట్టూ, ఈ ఈసేవ చుట్టూ చాలా చోట్ల తిరిగారు నెట్ సెంటర్ల దగ్గరికి. కానీ గడిచిన 4-5 రోజుల దాకా అది బాగా పనిచేసిన నేపథ్యంలో చాలా మంది అప్లై చేసుకున్నారు. 20% డిస్కౌంట్ నేపథ్యంలో చాలా మంది ₹1000 ఒక్కసారిగా రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు ఈ అమౌంట్ ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పెంచడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వరుసగా పండగ సెలవులు వచ్చాయి. ముందు ఉగాది వచ్చింది, దాని తర్వాత రంజాన్ వచ్చింది, రంజాన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సెక్రటరీ కావచ్చు, చాలా ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు వచ్చాయి. ఇవన్నీ నేపథ్యంలోనే మరికొంత కాలం కనుక టైం ఇస్తే చాలా మంది కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చాలా చోట్ల కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే అర్జీ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. కనుక ప్రభుత్వం మరోసారి అవకాశం ఇవ్వాలి, ఇది చివరి అవకాశంగానే కూడా చెప్తున్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొగిడించాలన్నటువంటి డిమాండ్ ఏదైతుందో ఖచ్చితంగా అది మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. కనుక ఇప్పటివరకైతే 1200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి, రాష్ట్ర ఖజానాకి వచ్చాయి. కనీసం ఇందులో సగమైన ఈ నెల రోజులలో వస్తుందనేటువంటి ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు. చూడాలి, ఇది గవర్నమెంట్ కు ఈ అమౌంట్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. మనం చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎల్ఆర్ఎస్ ని రెగ్యులరైజ్ చేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. దాని తర్వాత ఆ సమయంలో చేయలేదు. ప్రతిపక్షాలు చెప్తూ వచ్చాయి ఈ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ ని పూర్తిగా ఫీజు మినహాయింపు చేయాలి, ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితంగానే చేయాలనే డిమాండ్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ మొత్తానికి చేయకుండా 20% మాత్రం డిస్కౌంట్ ఇచ్చుకుంటూ ఈ ఫీజు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా డిస్కౌంట్ ఇవ్వబోతోంది. ఒకవేళ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం రేపు పొద్దున బ్యాంక్ లోన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఉన్నదంటే ఖచ్చితంగా హౌస్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది సిటిజన్ ఎవరైనా కూడా. మొత్తానికి ఎల్ఆర్ఎస్ అవకాశం పెంచడం పట్ల ఈ పథకాన్ని ఉపయోగించుకోవడానికి చాలా మంది
వెయిట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.